హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలాంటి అప్డేట్ న్యూస్ వల్ల ఏపీలో పెన్షన్ తీసుకున్న వారికి శుభవార్త అని చెప్పవచ్చు. అదేంటనేది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. పెన్షన్ దారులకు గుడ్ న్యూస్. డిసెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్ ను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయబోతున్నారు ప్రభుత్వం. ఇది ఎలాగో తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ రోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2వ తేదీన లేదంటే వచ్చే నెలలో 2 నెలల పెన్షన్ ను పొందవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటనలు కూడా జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే మాత్రం అంతకు ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని గతంలోనే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో పెన్షన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. అంటే నవంబర్ 30వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కూడా సూచించారు. ఇంకా అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెలలో దానిని ఇచ్చేవారు కాదు గత ప్రభుత్వంలో. ఏ నెలకు ఆ నెల పెన్షన్ తీసుకునేందుకు లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి పరుగున 1వ తేదీన సొంత గ్రామాలకు వెళ్లి పెన్షన్ ను అందుకునేవాళ్లు. ఇక నుంచి కూటమి ప్రభుత్వంలో అలాంటి బెంగే లేదని ప్రభుత్వం తెలిపింది. ఎందుకంటే ఒక నెల పెన్షన్ తీసుకుని వారికి ఆ తరువాత నెలలో దానిని కలిపి 2 నెలల డబ్బులను ఒకేసారి ఇవ్వనున్నారు. ఇంకా అలాగే వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకుని వారికి 3వ నెలలో 3 నెలల్లో కలిపి పెన్షన్ డబ్బులు అందజేస్తారు. అయితే వరుసగా 3 నెలల్లో తీసుకోకపోతే మాత్రం శాశ్వత వలసగా పరిగణించి ఆ లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ తొలగిస్తుంది. ఆ తరువాత వచ్చిన రోల్ బాక్ ద్వారా మళ్లీ మంజూరు అవుతుంది. అయితే 3 నెలల బకాయి మాత్రం ఇవ్వరు. ఇక నుంచి ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి అన్ని శుభాలే. ఏంటంటే ఒక నెల లేదా 2 నెలల్లో కూడా పెన్షన్ తీసుకోకపోతే 3 నెలలకు కలిపి ఒకేసారి అందించబోతుంది ఈ ప్రభుత్వం. డిసెంబర్ 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ ను నవంబర్ 30వ తేదీనే అందించబోతుంది. నవంబర్ 30వ తారీఖున తీసుకొని పెన్షన్ దారులకు డిసెంబర్ 2వ తారీఖున అందించబోతుంది. ఇదండి మరి ఏపీలో పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేసి కామెంట్ చేయండి.